నెక్స్ట్ కాకినాడ సిటీ. కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వర్సెస్ కొండబాబు. అంటే వనమూడి వెంకటేశ్వర గారు అంటారు, వనమూడి వెంకటేశ్వర గారు కొండబాబు అంటారు. ఇక్కడ దాదాపు లాస్ట్ టైం కూడా వీళ్ళిద్దరి మధ్య పోటీ నెలకొంది. ఈసారి కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిపై కొండబాబు విజయం తథ్యం అనేటువంటిది ఒక బలమైనటువంటి ఇండికేషన్ కనపడుతూ ఉంది. కారణం ఏంటంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఆయనకి ఇండివిజువల్గా ఇమేజ్ ఉన్నప్పటికీ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి మైనస్లు, అక్కడ ఆయన కొంత కాపు సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవటం, అక్కడ ఉన్నటువంటి అనేక పరిణామాలు కూడా కొంత నష్టాన్ని చేకూర్చేటువంటి పరిస్థితి అనిపిస్తుంది. 2014లో ఎవరైతే స్మార్ట్ సిటీగా కొండబాబు కాకినాడ సిటీని తీసుకొని రావటం, ఇవన్నీ కూడా అతనికి ప్లస్ పాయింట్స్ అయినాయి. ఇక్కడ పొలిటికల్ గేమ్లో క్యాస్ట్ కాంబినేషన్స్ ఎక్కువగా ప్రభావితం చూపిస్తున్నాయి. సరే, ఈ ఫైట్లో గతంలో కూడా వెంకటేశ్వర గారు కొండబాబు గారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నారు. అట్లా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు 2 సార్లు చేసి ఉన్నారు. మరి ఈ పోరాటంలో మాత్రం ఈసారి అక్కడ ఉన్నటువంటి సమీకరణాలను బట్టి కొండబాబుకి తెలుగుదేశం పార్టీ విజయాన్ని సాధిస్తుందని చెప్పి ద్వారంపూడి మీద కూడా ఆ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ద్వారంపూడి చేసిన అవినీతి కానీ, ఈ రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ విషయం కానీ దాని మీద చాలా క్లియర్ కట్గా చెప్పడం. అంటే విమర్శలు, అధికార పార్టీల విమర్శలు కొనసాగుతూ ఉంటాయి. బట్ ఇక్కడ అనుకోకుండా ఈయనకు కూడా గతంలో ఎవరైతే ఈయనతో పాటు ఫాలో అయ్యారో ఆ నాయకత్వం కూడా లేదు. ఎవరైతే కాకినాడ సిటీలో ప్రస్తుతం వారితో పాటు ఉన్నటువంటి లేరు. అట్లాగే ఫిషరీస్ ఎవరైతే ఉన్నారో ఆ సామాజిక వర్గం వాళ్ళు దూరం అయ్యారు, కాపు సామాజిక వర్గం దూరం అయ్యారు. కొంత అక్కడ గ్యాంగ్స్, రౌడీ గ్యాంగ్స్ అట్లా ఉన్నాయి అనేటువంటిది కూడా ఎక్కువగా వారికి ఫిషరీస్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటం, వెంకటేశ్వర గారికి ప్లస్ కావటం, సామాజిక వర్గంగా కాపు సామాజిక వర్గం అవుట్ కూడా సపోర్ట్ చేయటం, ఇట్లా అన్నీ ఆయనకి కలిసి వస్తున్నాయి. మనం గతంలో కూడా చూస్తే కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు 73,000 వచ్చినాయి. వనమూడి వెంకటేశ్వర కొండబాబుకి 59,000 ఓట్లు వచ్చాయి. 14,000 ఓట్లతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గెలిచారు. అక్కడ జనసేన పార్టీకి 30,000 ఓట్లు వచ్చినాయి. మొత్తం శశిధర్ గారికి 30,000 అంటే దాదాపు 16,000 ఓట్లతో అప్పుడే గెలిచేవాళ్ళు, కలిసి పోటీ చేస్తే. మొత్తం శశిధర్ గారు 2 సార్లు పోటీ చేస్తున్నారు కదా, కాకినాడ నుంచి 2 సార్లు గెలుస్తున్నారు. సరే, ఏదన్నా కానీ ఈసారి జరిగేటువంటి రాజకీయ సమీకరణాల్లో కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద పైన కొండబాబు గారు గెలుపు తథ్యంగా కనపడుతూ ఉంది.